ముఖ్యమంత్రి భేటీ అయ్యారు, మాట్లాడారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో రేవంత్ రెడ్డి టీం ఆర్ఆర్ టీం తలపడనుంది. 13కి సంబంధించి స్పోర్ట్స్ చైర్మన్ కూడా శివసేన రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. ఈ రెండు అంశాల గురించి ముఖ్యమంత్రి లోపల ఏం చెప్పారు, డీసీసీ ప్రెసిడెంట్ అయిన సందర్భంలో, తర్వాత ఫుట్బాల్ డీసీసీ అధ్యక్షుల మీద బృహత్తరమైన బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాలలో ఎన్నో అంటే చెప్పని విషయాలతో పాటు ఇప్పుడు డబల్ బెడ్రూమ్స్ ఇవే కాకుండా ఎక్కడ కూడా మనము సన్నబియ్యం గురించి ఎక్కడ చెప్పాలి, అట్లాంటి చెప్పని ఎన్నో పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చింది. వాటన్నింటినీ గ్రామ స్థాయికి తీసుకుపోవాల్సిన బాధ్యత డీసీసీ అధ్యక్షుల మీద ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఇంటింటికి వాడవాడ తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల మీద ఉంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు దిశానిర్దేశం అన్ని అంశాల మీద కూడా ఒక దిశానిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది. మెస్సీతో ఫుట్బాల్ ఏంటి మెసేజ్ ఏమి ఇవ్వబోతుంది, ఎందుకు ఆ ఫుట్బాల్ మ్యాచ్, ఎందుకు దాని వెనకాల ఉన్న ఏంది అసలు అజెండా ఏంది? మెస్సీకి ఈరోజు మన సంబరాలు అయిపోయిన తర్వాత 13వ తారీఖు ఏదైతే ఉందో తెలంగాణలో జరుగుతున్నటువంటి దాంట్లో మెస్సీ ఇండియాకు వస్తున్న సందర్భంలో తెలంగాణకు కూడా రావడం జరుగుతూ ఉంది. అదొక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో మెస్సీ ప్రోగ్రామ్ 13th రోజు ఉండడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కూడా గేమ్ ఆడబోతా ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఎవరెవరు ఆడతారు, ఆయన టీంలో ఎవరు ఉంటారు, ఆయన టీంలో ఉంటారు. ఈ మ్యాచ్ ఉద్దేశం ఏంది, 2 మ్యాచ్ల ఉద్దేశం ఏంటంటే తెలంగాణ 2047 తెలంగాణ రైజింగ్ అనేటువంటి పెట్టుకోరు కదా, అది ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే ఉద్దేశమా, బ్రాండింగ్ చేయడం? ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏంటంటే తెలంగాణలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా గ్రౌండ్కి ఎక్కి స్పోర్ట్స్ ఆడే వ్యవస్థ ఎప్పుడు చూడలే. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఈరోజు యువతకు ఒక హెల్దీ తెలంగాణలో ప్రతి ఒక్క యువత భాగస్వాములు కావాలి అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈరోజు రంగంలో దిగి ఈరోజు ఫుట్బాల్ ఆడి ఈరోజు ఒక మైండ్ సెట్, యువత మైండ్ సెట్ మత్తుకు ఈరోజు బానిసలు కాకుండా, మద్యానికి మత్తుకు కాకుండా ఈరోజు మన స్పోర్ట్స్ సైడ్ మరల్చాలన్న ఉద్దేశంతోనే ముఖ్య కారణం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు మెస్సీతో గేమ్ కానివ్వండి. ఈరోజు వరల్డ్లోనే మెస్సీ అంటే ఎంత ఫేవర్ అందరికి తెలుసు. మెస్సీ అంటే ఒక క్రేజ్. అటువంటి మెస్సీని ఈరోజు తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణలో ఉండేటువంటి విద్యార్థుల ఆలోచన విధానాన్ని కూడా మార్చాలన్నదే ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం. ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది స్పోర్ట్స్కి సంబంధించి? గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే, ఇప్పుడు స్పోర్ట్స్కి సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేస్తుంది, ఎన్ని కేటాయింపులు ఉంటాయి ప్రభుత్వం నుంచి, ఎట్లా కార్యాచరణ ఎట్లుంటుంది? 100% ఈ రోజు వరకు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు స్పోర్ట్స్ని మనం గతంలో 10 ఏళ్లలో నిర్వీర్యం అయిపోయిన గ్రౌండ్లను ఈరోజు పునరుద్ధరించినాం. ఈరోజు ఎప్పుడు చూడని విధంగా ఈరోజు స్పోర్ట్స్లో ప్రోగ్రామ్ చేస్తున్నాం. 57 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సంతోష్ ట్రోఫీని తెలంగాణకు తీసుకొని వచ్చినాం. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. గతంలో ఎప్పుడూ లేవు ఇవేవి కూడా. అసలు స్పోర్ట్స్లో నిర్వీర్యం చేసేసారు, గ్రౌండ్లోనే నిర్వీర్యం చేసిన పరిస్థితి గతంలో ఉండే. ఈరోజు బ్రహ్మాండమైన ధోరణిలో ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ లవర్ కావడం, వాకిటి శ్రీహర్ గారు మంత్రి గారు స్పోర్ట్స్ లవర్ కావడంతో ఈరోజు స్పోర్ట్స్కు ఈరోజు తెలంగాణలో ప్రముఖమైన ప్రాధాన్యత ఏర్పడింది. అంటే విద్యార్థులు యువత చాలా మటుకు చెడు మార్గాల దారిన పడుతున్నారు. వాటన్నింటినీ అటు నుంచి మరల్చి వెంటనే స్పోర్ట్స్ సైడ్, గ్రౌండ్ సైడ్ మరలిస్తే హెల్దీ తెలంగాణలో భాగస్వాములు అన్నదే ముఖ్య ఉద్దేశం అందరిది కూడా. శివసేన రెడ్డి గారు ఇంతకుముందుకు మొన్న గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్, ఒలింపిక్స్ నిర్వహించాలి తెలంగాణలో అనే ఒక స్టేట్మెంట్ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి మీద. అసలు ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఏమేమి ఫెసిలిటీస్ కావాలో తెలుసా, ముఖ్యమంత్రికి కనీసం అవగాహన ఉందా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ మీద పూర్తి అవగాహన ఉంది. అసలు టీఆర్ఎస్ నాయకులకు ఎవరికి అవగాహన లేదు. వాళ్ళు చేసిందే కదా డ్రగ్స్ను, మందును ఎట్లా పడితే అట్లా గాంజాను తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణను సర్వనాశనం చేసేసారు 10 ఏళ్లలో. ఈరోజు మళ్ళీ ఆ విద్యార్థుల మైండ్ సెట్ను మార్చి ఈరోజు గ్రౌండ్ సైడ్ మరల్చే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు చేసిన విజయం 10 ఏళ్లలో తెలంగాణ చూడండి, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఒలింపిక్స్లో తెలంగాణ పిల్లలే ఈరోజు ఛాంపియన్స్గా గోల్డ్ మెడల్ సాధించే విధంగా రేపు రాబోతున్నారు. థ్యాంక్ యూ. ఇది శివసేన రెడ్డి స్పోర్ట్స్ చైర్మన్, డీసీసీ ప్రెసిడెంట్ కూడా నియామకమైనటువంటి పరిస్థితి. మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించినటువంటిది యువతను స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేసేటువంటి విధంగా ఉండాలనేటువంటిదే ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో ముఖ్యమంత్రి ఆడబోతూ ఉన్నారు. ఒక గతంలో కంటే భిన్నంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఇట్లా డైరెక్ట్గా స్పోర్ట్స్మెన్గా మార్కెట్లోకి దిగింది లేదు, రంగంలోకి దిగింది లేదు. మెసేజ్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నారు మెస్సీతో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.